13వ అధ్యాయము 11వ వాక్యం. మరియు అలాగు చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు మరీ సమీపముగా ఉన్నది. చదువు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి చాలా. అందుకని ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, రాత్రి గడిచి పగలు సమీపముగా ఉన్నది. అంటే కాలము గడిచిపోయి ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నది. వధువు సంఘము ఇప్పుడు ఆయా సంఘాలు అంటే ప్రపంచం అంతా కూడా ఏం జరుగుతుంది అంటే, దేవుని రాకడ కొరకు సంఘము వధువుగా పెళ్లి కుమార్తెగా అలంకరించబడుతూ సిద్ధపడుతూ కారణం ఏంటి? భవిష్యత్తులో రాబోయే యుగంలో రాబోయే తరములో ఆయన యొక్క ఆగమనం కొరకు ఎదురు చూస్తూ తనని అర్పించిన కొరకు సంఘము ఎదురు చూస్తుంది. బోధకులు కూడా ఆ రీతిగా సంఘాన్ని సిద్ధపరుస్తున్నారు. అందుకని హెజ్కేల్ అంటాడు, నీవు సిద్ధపడు, సంఘాన్ని సిద్ధపరచు. వీడే నా ప్రాణం అతి నువ్వు తాగు సుఖించనుకుంటూ పోతే ఇక ఉపయోగం ఉందండి. ఇవాళ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు. అందుకని నిజమైనటువంటి వాక్యము మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే రక్షణ మార్గంలోనికి నడిపిస్తుంది. ఆ వాక్యము నువ్వు రక్షణ పొందమని చెప్తుంది. ఆ వాక్యం కారణం ఏంటి అంటే, మనము దేవుని ఉగ్రత నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి ఆత్మలని కూడా చేర్చబడాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు, రాత్రి గడిచిపోయి పగలు సమీపముగా ఉన్నది. అంటే కాలము జరుగుతున్న కొలది దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. తన యొక్క ఆగమనం కొరకు, తన యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. అలా ఎదురు చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? రక్షణ మార్గంలో నడవాలి. దేవుడికి స్తోత్రం. మరొక మాట మనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 28వ వాక్యం చదువుకుందాం. అలాగునని క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి ఎవరైతే వినండి, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో తన కొరకు కనిపెట్టుకొని ఉండే వారి యొక్క రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఎవరైతే ప్రభు కొరకు వారు పొందినటువంటి రక్షణను విడిచిపెట్టకుండా కనిపెట్టుకుని ఉంటారో వారి కొరకు రెండవసారి ఏమవుతున్నాడు? ప్రత్యక్షమవుతున్నాడు. ఈసారి మనం ఎక్కడ వెతకాలి? ఆయన రెండోసారి వస్తున్నాడు అంటే ఇక నక్షత్రాలు కనపడవు, గొర్రెల కాపుడులు కనపడరు, జ్ఞానులు కనపడరు, పశువుల పాక కనపడదు, పశువుల తొట్టి ప్రభువే ఉగ్ర రూపుడై మహా తేజస్సుతోటి మహా మహిమతోటి ఆకాశము నుండి రాజు దిగి వస్తుంటే ఇక చూడండి, ఆ వైభవాన్ని చూడండి. రక్షణ పొందినోడేమో సంతోషమే సమాధానమే అంటూ ఉంటాడు. కారణం ఏంటి? రెండవసారి తన ప్రత్యక్షతలో
ఎవరి కొరకు? తన యొక్క బిడ్డల కొరకు, రక్షణ పొందినటువంటి వారి కొరకు ఆయన వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదటిసారి ఎలా వచ్చాడు? ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే శాపములో ఉన్నారో, ఎవరైతే అంధకారపు చీకటిలో ఉన్నారో, ఎవరైతే మరణ ఛాయలో కూర్చొని ఉన్నారో వారి కొరకు వచ్చాడు. ఎలా వచ్చాడు? పసిబాలుడిగా వచ్చాడు. పరమాత్ముడైనటువంటి వాడు పసిబాలుడిగా వచ్చాడు. కానీ ఇప్పుడు అలా రాదు. ఇప్పుడు ఎలా వస్తాడు? యూదా గోత్రపు సింహం, కొదమ సింహం. ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షత కొరకు ఎవరు చూస్తున్నారంట? రక్షించబడిన వారు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి నీవు పొందే రక్షణ ఎలా ఉంటుంది అంటే, పాపం యొక్క శిక్ష నుండి తప్పించబడుతుంది, పాపం యొక్క అధికారం నుండి తప్పించబడుతుంది. అలాగనే రాబోవు తరములో నుండి కూడా ఉగ్రత నుండి తప్పించబడుతుంది.